నమస్తే అన్న. హ్మ్. హ్మ్. ఎలా ఉన్నారన్న? బాగున్నా. చాలా బాగున్నా. అన్న మీ మాట కన్నా కూడా మీ పాట చాలా పవర్‌ఫుల్ ఉంటది. సో, నిజంగా మీ పాటకి చాలా ఫ్యాన్స్ మేమందరం. థ్యాంక్ సో, యూ. ఈ సినిమాలో సాంగ్స్ కూడా చాలా అద్భుతంగా అనిపిస్తున్నాయి. అంటే ఏం చెప్పదలుచుకురా అన్న? అదే అంటే జనరల్‌గా కమర్షియల్ సినిమాలో ఉండే ఇలాంటి ఐటెమ్ సాంగ్ ఇలాంటి సాంగ్స్ కాకుండా ఈ సినిమా కథలోనే సాంగ్స్ ఉంటాయి. హ్మ్. అందులోనూ నేను ఏదైతే నాన్న గురించి, ఊరు గురించి ఇలా కొన్ని విషయాల్ని ప్రైవేట్ సాంగ్‌లలో చెప్పామో హ్మ్. అవన్నీ దీంట్లో సినిమాలో కూడా వచ్చాయి. అంటే ఆ సినిమాలో కూడా చేసే సినిమా ఎంతున్నా మనం ఇండిపెండెంట్ కంటే సినిమా ఎక్కువ ఎక్స్‌పోజర్ ఉంటది. ఎక్కువ మందికి రీచ్ అవుతది. హ్మ్. ఆ కథలో ఆయన అలాంటి మంచి పాటలు ఒక ఊరు వదిలి వెళ్ళిపోతున్నప్పుడు వెంకటరామయ్య ఆ ఊరు ఆయన జ్ఞాపకాలన్నిటిని వదిలి వెళ్తున్నప్పుడు ఆ ఊరు గురించి ఒక పాట ఉంటుంది. అలాగే తనను అందరూ మేము ఇంతమందిని చూసుకుంటావు, ఇంతమందిని కలిసి నొక్కని చూసుకుంటున్నావు నువ్వు ఫాదర్ సాంగ్ ఉంటుంది. ఓకే. సో అలాగే ఆ కూతురు అండ్ అత్తవారింట్లో అమ్మాయి పడే బాధల గురించి ఒక పాట ఉంటుంది. చిరంజీవి అన్న రాసింది. సో అది ఇవన్నీ కూడా మాకేందంటే ఏదో ఒక సినిమా పనిచేస్తున్నట్టు కాకుండా హ్మ్. ఒక జీవితానికి వెంకటరామయ్య తాలూకు జీవితానికి ఆయన ఊరికి హ్మ్. మనం ఇండిపెండెంట్ సాంగ్స్లో ఏ స్వేచ్ఛతో అయితే చేస్తామో హ్మ్. అంతే స్వేచ్ఛతో ఈ సినిమాలో పాటలు హ్మ్. ఆ సోల్తో చేసాం. అన్న చాలా మంది కూడా అమ్మ మీద పాట పాడుతుంటారు. కానీ మీరు ఒక్కరే మాత్రం నాన్న మీద పదే పదే పాటలు పాడుతుంటారు. అవి కూడా గుండెలు తట్టుకునేలా అంటే చాలా అట్రాక్టివ్‌గా అవునా అనిపిస్తుంటది. సో, అవునా ఏం చెప్పదలుచుకున్నారన్న? అంటే ప్రకృతి కొన్నిటికి కొందరు ఎంచుకుంటుంది. సో అది మన ఇష్టం కాదు కదా. ఇప్పుడు విమానం లాంటి సినిమా నేను అనుకుంటే తీయరు కదా, అవును. వెంకటరామయ్య నేను అనుకుంటే తీయరు కదా. అలాగా నాన్న గురించి చెప్పాలి. అంటే నాన్న ప్రేమని అంత ఈజీగా చెప్పడం కష్టం. ఎందుకంటే అది మనకు అర్థమే కాదు. సో మన నాన్న కూడా మన అమ్మతో ఉన్నంత సాన్నిహిత్యం నాన్నతో ఉండదు. అమ్మ మీద వచ్చినన్ని కవిత్వాలు నాన్నల మీద రావు. హ్మ్. సో కాబట్టి నాన్న గురించి చెప్తే ఎవరు చెప్పట్లేరుగా, మనం చెప్దామని నేనేదో ఇండిపెండెంట్‌లో మొదలుపెట్టా. ఓకే. అనుకోకుండా అది సినిమాల్లో కూడా ఆ నాన్న తాలూకు సంబంధించిన సినిమాలు నాకే రావడం ఓకే. అది ప్రకృతి నిర్ణయం అంతే. హ్మ్. అన్న మిమ్మల్ని చూసిన ప్రతిసారి ఒక మట్టిలో మాణిక్యం అంటే హుహు. సమాజంలో జరుగుతున్న కొన్ని విషయాల మీద చాలా దృక్పథం ఉన్న వ్యక్తి మీరు. అవును. సో, మీలాంటి వాళ్ళు తక్కువ మంది సినిమా ఫీల్డ్‌కి రావడం చాలా గొప్పగా అనిపించింది. సో, హ్మ్. అంటే ఇందాక కోమలక్క కూడా చెప్పింది. డబ్బులు తీసుకోకుండా కూడా మీరు పాట పాడడం జరిగింది. సో, ఏం అనేది కాదు చెప్పదలుచుకున్నారు? మంగ్లీ అంటున్నాను. నేను కూడా ఆల్మోస్ట్ మ్యూజిక్ ఖర్చుల మందమే చేశాను. ఓకే. రెమ్యునరేషన్‌లు ఏమి తీసుకోకుండా. అంటే కొన్ని సినిమాలు కొన్ని ఎలా అంటే బ్రదర్, కొన్ని సినిమాలు కొందరు వ్యక్తులతో పనిచేస్తే మనకు పేరొస్తది. హ్మ్. కొన్ని ఆ వ్యక్తులకి మన వల్ల మంచి జరుగుతది. హ్మ్. సో మనకు రెండిట్లో హ్యాపీనెస్ ఉంటది. హ్మ్. మొదటిది మనకు అరే అంత పెద్దవాళ్ళ సినిమా పనిచేస్తున్నాం, వాళ్ళతో పాటు ఉంటే మనకు పేరొస్తది అనుకుంటాం. హ్మ్. కానీ మనం ఉంటే కూడా సినిమాకు మంచిది, వాళ్ళకి మంచిది, వాళ్ళు అనుకున్నది మనం చేయగలమని కొందరు నమ్మి మన వ్యక్తులు మన దగ్గరికి వచ్చినప్పుడు హ్మ్. సో అలాంటి సినిమాలు కూడా చేయాలని అనిపిస్తుంటది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కోమలి కొత్త, సతీష్ కొత్త ఎవరో వాళ్ళు ఒక నమ్మకంతో ఇండస్ట్రీకి వచ్చారు. సో అట్లీస్ట్ మనం ఈడ మనకున్న చిన్న అనుభవం, మనకున్న చిన్న పేరుని వాళ్ళకి ఏదో రకంగా ఉపయోగపడితే ఆ సినిమాకి కూడా మేలు జరుగుతుంది కదా. ఆళ్ళు సినిమా కోసం వచ్చిన వాళ్ళు ఎవరు వెనుదిరిగి బాధతో వెళ్ళకూడదు అనేది ఒక చిన్న ప్రపంచాన్నంతా మనం ఆ ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళందరూ మన దగ్గరికి తెలియదు. హ్మ్. మనం వాళ్ళందరినీ కాపాడేంత శక్తి మన దగ్గర లేదు. ఓకే. మన అట్లీస్ట్ మన గడప దొక్కినోళ్ళు, మన స్టూడియోకి వచ్చినోళ్ళైనా వాళ్ళు హ్యాపీగా ఉండాలన్న ఒక తత్వంతో మనం చేస్తూ హ్మ్. ఉంటాం. అన్న పాటకున్న పవర్ ఎట్లాంటిది? అంటే కొండలు సైతం కరిగిపోతది అన్నట్టుగా చూస్తూ ఉన్నాం కాబట్టి, అవును. సో, మీకిష్టమైన పాట, మీరు వాడిన పాటలలో మీకిష్టమైన పాట అంటే ఏదన్నా? ఇక ఇది అదే నేను చెప్పలేము. నేను అన్ని జానర్స్ టచ్ చేశాను. ఓకే. అన్ని ఇష్టమే. అన్నిట్లో నాకు విమానం సినిమాలో పాటలు ఇప్పుడు 'గరివిడి లక్ష్మి' వస్తుంది, అది హ్మ్. రిలీజ్ అవ్వలేదు. హ్మ్. దాంట్లో టోటల్ ఆల్బమ్ ఇష్టం నాకు. హ్మ్. 'తుషార పిట్టలు' ఈ సినిమాలు హ్మ్. ఏ సినిమా అయినా అదృష్టవశాత్తు ఏంటంటే నా ఆత్మతో పనిచేసే అవకాశం వస్తుంది నాకు. ఏదో హ్మ్. ఊరికే అట్లా పాట చేశామని కాకుండా నా దర్శకులు ఆ సినిమా కథలు కూడా నేను సోల్ పెట్టి మనసు పెట్టి పనిచేసేలాంటి అద్భుతమైన ఆల్బమ్సే వస్తున్నాయి. హ్మ్. సో కాబట్టి ప్రతి పాట ఇష్టమే. హ్మ్. ఇప్పటిదాకా రిలీజ్ అయిన పాటలు చూసుకున్నప్పుడు నాకు నాన్న అదే విమానం సినిమాలో 'రేలా రేలా' పాట ఇందాక పాడాను కదా, హ్మ్. అది ఇష్టం. ప్రైవేట్ సాంగ్లో తీసుకుంటే 'ఆకలి' పాట, అలాగే మా నిసార్ బాయ్ యాక్ట్ చేసిన పాటలు చాలా ఉంటాయి. ఇప్పుడు ఈ సినిమాలో కూడా వెంకటరామయ్య గారి అల్లుడు యాక్ట్ చేశాడు తను. ఓకే. నా పాటలన్నిటికీ యాక్ట్ చేస్తాడు. సో చాలా లోపలి మనిషి అని ఒక పాటలో యాక్ట్ చేశాడు. 9 పాత్రలు ఉంటాయి. హ్మ్. ఆ పాట చాలా ఇష్టం. హ్మ్. అన్న ఇప్పుడు పాటలు రాయడం అంటే ఆషామాషి కాదు. అంటే మీరు ఎటువంటి స్పేస్‌లో ఉండి పాటలు రాస్తారన్న? అంటే చెట్టు కింద కూర్చొని రాస్తారా? లేకుంటే ఏ రకంగా ఉంటది? అంటే అలా ఏం లేదు. నాకు ఇప్పుడు నీతో మాట్లాడుతూ కూడా నేను లోపల పాట కంపోజ్ ఓకే. చేస్తాను. ఆ! సో అలా అంటే ఇప్పుడున్న కాంపిటీషన్‌లో బ్రదర్ హ్మ్. నేను ఇలా ఉంటేనే వర్క్ చేయగలను, అలా ఉంటేనే చేస్తే మనం ఇంత దాకా ఓకే. ఉండకపోయేవాళ్ళం. హ్మ్. మనకు బ్రేక్ రాకపోయినా మనల్ని మనం ప్రూవ్ చేసుకుంటూ ఈడ నిలబడగలిగినామంటే హ్మ్. ఎలాంటి కండిషన్‌లోనైనా పని చేయగలుగుతాం మనం. హ్మ్. సో అన్న మీకిష్టమైన హీరో ఎవరన్నా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో? ఇట్లా అంటే హీరోలు అంటే ఇప్పుడు చిన్నప్పుడు హీరోలో ఉన్నప్పుడు చిరంజీవి గారు ఉంటారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు సో ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత
అభిమానం అనే స్టేజ్ని దాటేసి మనం ఎలా అయిపోతాం అంటే అందరితో పనిచేయాలని ఒక టెక్నీషియన్ మైండ్కి వచ్చేస్తాం కదా. సో అందరి ఇష్టమే ఉంటుంది. థ్యాంక్ యూ అన్న, ఐ విష్ ఆల్ ది బెస్ట్ అన్న.